క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ఒక అద్భుతకరమైన వ్యక్తి యెహోషువతో పాటుగా కాలేబు మనకు కనపడతాడు. వాస్తవానికి కాలేబు గురించి ప్రసంగాలు చాలా తక్కువనే అని చెప్పాలి. కానీ ఎంతటి యథార్థవంతుడు, ఆ తర్వాత విశ్వాసము గలవాడు, యుద్ధవీరుడు. కాలేబు అనే మాటకు అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్ అని, నమ్మకమైన వాడు అని, లేదా ధైర్యవంతుడు అని. ఇక్కడ 6వ వచనం నుంచి మనము చూస్తే కాలేబు మాట్లాడుతున్నాడు. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా, కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేషు బర్నయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గురిచియు నిన్ను గురిచియు చెప్పిన మాట నీ వెరుగుదువు. ఎంత అద్భుతకరమైన విషయం ఇది. తన సేవకుడైన మోషే ద్వారా వేగు పంపినప్పుడు, వేగు చూసేందుకు వెళ్ళిన పెద్దల్లో ఒక యెహోషువ, కాలేబు తప్ప ఎవరు కూడా దేవునికి అనుకూలంగా మాట్లాడలేదని, 20 సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎవ్వరు కూడా పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరింపలేదని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చినటువంటి దేశములో ఇదిగో యెహోషువ, కాలేబు తప్ప మరెవరూ వెళ్ళలేరని, దాన్ని చూడలేరని యెహోవాయే ప్రమాణం చేస్తున్నాడు. ఆ మాట యెహోషువకు జ్ఞాపం చేస్తున్నాడు కాలేబు. దేవుడే నా గురించి నీ గురించి చెప్పిన మాట నీ వెరుగుదువు. ఈ కాలేబు ఎంత మంచివాడంటే, వేగు చూసి వచ్చిన తర్వాత సంఖ్యాకాండము మీరు 14వ అధ్యాయంలో చూడగలుగుతారు. అంటే ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడి అవిశ్వాసముతో వెనుదిరగాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ కాలేబు తన బట్టలు చింపుకొని ఇజ్రాయేళ్ల సర్వసమాజముతో, మేము చూసిన దేశము మంచిది, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనల్ని చేర్చి దాన్ని మనకిస్తాడు. నిజముగా అది పాలు తేనెలు ప్రవహించే దేశము. దయచేసి మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఈ యొక్క ప్రజలకు మీరు భయపడొద్దండి. ఇలాగ ప్రజల్ని శాంతింపజేస్తూ ఉంటే ప్రజలు రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారంట యెహోషువను, కాలేబును. వెంటనే ప్రత్యక్ష గుడారం పైన మహిమ ప్రత్యక్షమైంది కనుక అది చూసి భయపడి వాళ్ళు విత్డ్రా అయ్యారు. అయితే కాలేబు ఉద్దేశం ఏంటంటే 9వ వచనంలో అంటాడు, ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండున. నేను ఆ అంశాన్ని యెహోషువతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము ఇదిగో ఈ కొండ ప్రదేశం అంతా నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారం గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినపడింది. అయితే యెహోవా నాకు తోడై ఉండి ఎడల, యెహోవా సెలవిచ్చినట్టుగా నేను ఈ ప్రదేశాన్ని స్వాధీనపరుచుకుంటాను. నిజంగా యెహోషువ మంచి మనసుతో కాలేబును దీవించి అతడు అడిగినటువంటి కొండ ప్రాంతాన్ని, అనాకీయులు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కాలేబునకు, అతని ఆ సంతతికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. 14వ వచనం చూడండి. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనెజీని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. అయితే ఈ అధ్యాయంలో కాలేబు తను స్వాస్థ్యం పొందాడు అన్న అంశాలు రాయబడ్డాయి. కానీ ఇక్కడ నన్ను బహుగా ఆకర్షించిన మాట ఒకటి ఉంది. ఆ వచనం మీద కొద్దిగా మనం ముందు కొనసాగాలి. అదేంటంటే 11వ వచనం, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచున్నటకు కానీ నాకు అప్పటి ఎట్లు బలమున్నది. 40 సంవత్సరాల వయసులో ఇదిగో వేగు చూసేదానికి పంపబడ్డాడు మోషే ద్వారా. ఇప్పుడు 45 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు నా వయసు 85 సంవత్సరాలు. అట్ ద ఏజ్ ఆఫ్ 85. అర్థం చేసుకోండి, 85 సంవత్సరాల వయసులో ఆయన చెబుతున్న మాట ఎవరితోనూ కాదు, యెహోషువతో చెబుతున్నాడు. ఇప్పటికి కూడా యుద్ధమునకు వెళ్ళటానికి, యుద్ధము చేయటానికి నాకు బలం ఉంది అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండములో 34వ అధ్యాయంలో మనం మోషే గురించి కూడా ఇలాంటి మాట చదువుతాం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వాడని, అతనికి సత్వ తగ్గిపోలేదని, దుష్టిమాంద్యము గలవాడు కాదని,
అంటే ఈ బృందం చూడండి, మోషే అంత టీం ఎంత అద్భుతకరమైంది. మోషే కానివ్వండి, యెహోషువ కానివ్వండి, కాలేబు కానివ్వండి, 80-85 సంవత్సరాల్లో కూడా వారు వచ్చేందుకు, పోయేందుకు, యుద్ధములు చేసేందుకు కూడా వాళ్ళు శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ ఇంకా పాతకాలం పద్ధతులు వేరు, వారి ఆహారము, తర్వాత వారి వాతావరణం, నివసించిన వాతావరణం వేరు. ఇలా చెప్పుకుంటూ ఎంతకాలం మనం ఉంటాం? ఒక స్పిరిచువల్ వేలో మనం ఆలోచిస్తున్నప్పుడు యెహోవా ఒకరికి ఎదురు చూచువాడు నూతన బలం పొందుతాడని మన వాగ్దానం నమ్మాలి కదా. అలయక సమస్యలక సాగిపోతాడని. చూడండి, గొప్ప దైవజనుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారిని తెలుగు క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులు ఎరగని వారంటూ ఎవరు ఉండరు. ఆ గొప్ప దైవజనుడితో కొంత సహవాసం కలిగి ఉండేదానికి, పరిచర్యలో కలిగి ఉండేదానికి ప్రభువు ఒకనాడు నా కృపనిచ్చాడు. అయితే ఉదయకాలము వర్తమానం అందించి తిరిగి మధ్యాహ్నం వర్తమానం అందించడానికి సిద్ధపడుతున్నప్పుడు నేను ఆ మూర్తి గారి గదికి వెళ్ళాను. అయితే నేను చూసింది ఏంటంటే, ఇదేం తప్పనిపించట్లేదు, చెబుతున్నాను, తనకు తానుగా ఇన్సులిన్ వేసుకుంటున్నాడు శరీరానికి, షుగర్ పేషెంట్ కనుక. నేను ఆశ్చర్యపోయాను. నాకు తెలియదు అంతవరకు స్వతహాగా అలా తీసుకుంటారని కూడా. నేను అడిగాను, మరి ఈ వయసులో ఎంత బలహీనంగా ఉన్నారు మీరు, ఇంత ప్రయాసపడుతున్నారు? ఎందుకంటే అప్పటికే ప్రపంచంలో ఆయన మాటలు వినని వారు ఎవరూ లేరు రేడియో ద్వారా. కనుక కుదుటగా ఒకచోట కూర్చుండి ఆయన అన్ని రికార్డ్ చేసి ప్రపంచానికి అందించగలుగుతారు. కానీ చిన్నదైనా పెద్దదైనా ఖాళీగా ఉందంటే సభలకు వెళ్ళి వర్తమానం అందిస్తున్నాడు. ఆయన అన్నాడు, అరే వాక్యం చెబుతూనే చనిపోవాలన్నది నా ఆశరా అన్నాడు. అంటే తనుగా ఇక లేచి తన పని చేయలేనంత బలహీనత, ఆ స్థితిలోకి వచ్చేంత వరకు ప్రయాసపడ్డాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రత్యేకంగా సేవకులు బలహీనపడకండి. ఏజ్ ఈజ్ ద నాట్ మ్యాటర్. మైండ్ సెట్ని కాస్త మార్చాలి. ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఒక నూతన బలం పొందాలి. ఎందుకంటే చాలామంది సేవకులు నేను చూస్తున్నాను, ప్రయాసపడుతున్నారు. కొందరు 100, 200, 500 ఇలా విశ్వాసులు పురోగయి ఒక మంచి సంఘం నిర్మించుకుంటానే ఇక సంఘ కార్యక్రమాల్లోనే బిజీ అయిపోయి, మునుపున్న ప్రయాస, గ్రామాలకు వెళ్ళడం కానీ, సభలు చేయడం కానీ, సువార్త ప్రకటించడం కానీ అంత రోషంగా, అంత ఫోర్స్గా ముందుకెళ్ళడం తగ్గిపోయిందని చెప్పాలి. దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు అని రోమీయులతో పౌలు అన్నట్టుగా, మన ఎదుట ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ పోరాటాల్లో ఓ కాలేబులాగా, ధైర్యశాలిలాగా, విశ్వాస వీరుడిగా, దేవుని వాగ్దానం పట్ల మరింత నిశ్చయిత కలిగిన వారిగా దేవుని యుద్ధములు మనము జరిగించబద్దులమైనాం. Go for the battles to deliver the people from their bondages and darkness. చీకట్లో, బంధకాల్లో, పాపములో, అపవాది తంత్రముల మధ్యలో నలిగిపోతున్నటువంటి మనుషులను విడిపించడానికి ఆత్మ సంబంధమైన యుద్ధాలకు, పోరాటాలకు మనం సిద్ధపడాలి. 85 సంవత్సరాల వయసులో తను యుద్ధానికి వెళ్ళి పోరాడి తనకు, తన పిల్లలకు స్వాస్థంగా తను వాగ్దానాన్ని పొందుతున్నాడు. మీరు కాస్త పెద్దవాళ్ళతో మాట్లాడండి, 50 దాటితేనే డైలాగులే మారిపోతున్నాయి. నాకెందుకండి, నాకెంత జీవితం ఉందండి, ఇక రిటైర్ అయ్యారా, ఇక ఆ విషయం చెప్పనవసరం లేదు. ఒక విషయం మనం మర్చిపోతున్నాం. మోషే, నేను నిన్ను పంపుతాను ఐగుప్తుకి అన్నప్పుడు మోసే వయసు 80 సంవత్సరాలు. 80లో స్టార్ట్ చేశాడు మినిస్ట్రీ, 120లో ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరు మంచి యవనంలో ఉన్న విశ్వాసుల సేవకులే కాస్త రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు. కొందరు వృద్ధాప్యంలోకి వచ్చిన సమయం కొంచెమే తెలిసి ఇంకా బహుగా ప్రయాసపడుతున్నారు. కాలేబు వలె పూర్ణ మనసుతో ఆయనను అనుసరించండి. మృతతుల్యమవుతున్నటువంటి శరీరం వైపు చూడకుండా ఆత్మ బలం మీద ఆధారపడి చివరి దాకా జయిస్తూ ఉండండి. మీకును మీ పిల్లలకును దేవుడు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము ఇహమందును పరమందును మీకు అనుగ్రహించును గాక. క్రీస్తు యేసు కృప ద్వారా మీరు బలవంతులు అవుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.